హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఎటువంటి కార్ టిప్స్ కానీ, కార్ సేల్స్ కానీ కాదండి. ఒక మంచి అందరికి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాను. రీసెంట్‌గా నేనైతే ఒక కార్‌కి సంబంధించి టోకెన్ కోసం బెంగుళూరు అయితే ఎళ్ళాను. సో, అక్కడ నాకు ఎదురైన ప్రాబ్లమ్సు, సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో అన్నీ తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, ఎవరికైనా కూడా ఒక సెకండ్ ఇన్‌కమ్ అనేది ఉంటే చాలా బెటర్ కదా! సో, ఆ సెకండ్ ఇన్‌కమ్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటాం. సో, అటువంటి ఒక మంచి సెకండ్ ఇన్‌కమ్ వచ్చేది ఒక చిన్న ఉపయోగపడేది మీకు చెప్తాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. నేనైతే బెంగుళూరు వెళ్ళాను రీసెంట్‌గా ఒక టోకెన్ కోసం. అక్కడైతే నేను ఆల్రెడీ ఇదిగో డివైస్ తీసుకెళ్ళాను. నాకు ఆల్రెడీ ఆర్‌టీఐ డివైస్ ఉంది. చూసారా? ఇది డివైస్ సెక్యూజన్ అనమాట. ఈ డివైస్ తీసుకొని వెళ్ళాను. అయితే ఈ రీసెంట్‌గా ఒక 15 జూలై 1 నుంచి గవర్నమెంట్ ఈ ఓల్డ్ డివైస్ బ్యాన్ చేసి కొత్తవి తీసుకోమని చెప్పింది. బట్ నాది ఆల్రెడీ వర్క్ అవుతుంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తీరా అక్కడికెళ్ళాక ఈ డివైస్ పనిచేయలేదు. సో, అక్కడ డివైస్ కోసం ఎలా అని సెర్చ్ చేస్తే ఒక అతను ఒక డివైస్ ఉంది అన్నారు. సో, ఆ డివైస్ కోసం నాకు ఎంత ఖర్చయిందంటే, ఆ డివైస్ జస్ట్ నేనే తీసుకొని ఒక థంబేసి తిరిగి ఇచ్చొచ్చినందుకు అతను నా దగ్గర నుంచి ₹3000 చార్జ్ చేశారు. సో, నేనేం చెప్తున్నానంటే ఎవరైనా బెంగుళూరు గానీ, హైదరాబాద్ గానీ, చెన్నై గానీ ఇలా ఎవరైనా ఉన్నట్లయితే హ్యాపీగా ఒక మంచి డివైస్ మీరు గనక తీసుకొని ఒక ల్యాప్‌టాప్ ఆల్రెడీ మీ దగ్గర కామన్ ఈ రోజుల్లో అందరికి ఉంటున్నాయి. ఒక ల్యాప్‌టాప్ మంచి డివైస్ ఉంటే మీరు హ్యాపీగా మీకు సెకండ్ ఇన్‌కమ్ వస్తుంది. మరీ 3000 అంటే టూ మచ్. ఎందుకంటే మనకి టోకెన్‌కి అయ్యే చార్జెస్ చాలా అసలు ఏముండదు. జీరో. గవర్నమెంట్ సెల్లర్ టోకెన్‌కి ఎటువంటి చార్జెస్ వసూలు చేయదు. జీరో అనమాట. కానీ ఇప్పుడొచ్చేసి మనకి 3000, 2000 అలా వసూలు చేస్తున్నారు. అంత కాదు, అట్‌లీస్ట్ 2000 దాకా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మాలాంటి డీలర్స్ చాలామంది కూడా మీకు చూస్తే బెంగుళూరు గానీ, చెన్నైలో గానీ తీసుకుంటూ ఉంటారు. డివైస్ లేక దానికోసం వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో, 2000 అంటే ఈజీగా ఇచ్చేయొచ్చు. సో, ఇప్పుడేంటంటే ఎవరైనా బెంగుళూరు గానీ, హైదరాబాద్ గాని సిటీస్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా! వాళ్ళు కానీ ఎవరైనా గానీ ఆహ్, ఏపీలో ఉన్నోళ్ళకి కూడా సెకండ్ ఇన్‌కమ్ కింద యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ల్యాప్‌టాప్ తీసుకోండి. ల్యాప్‌టాప్ చూసారా ఈ డివైస్ ఇది. ఇది మంత్ర లేటెస్ట్‌గా గవర్నమెంట్ వాహన్‌కి సంబంధించి మంత్ర అనేది తీసుకోమని చెప్తుంది. ఈ మంత్ర డివైసు S110 ఇది మాత్రమే వర్క్ అవుతుంది. సో, ఈ డివైస్ అనేది మాత్రం తీసుకోండి. ఈ డివైస్ తీసుకొని జస్ట్ మంత్రాకి గనుక కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు ఇన్‌స్టాల్ చేస్తారు. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇన్‌స్టాలేషన్‌కి ఒక ₹500 దాకా ఛార్జ్ చేస్తారంతే. ఈ డివైస్ వచ్చేసి మీకు ఆన్‌లైన్‌లో నేను చెక్ చేస్తే 3200 అలా అయితే ఉంది. బయటైతే 4000 దాకా ఉండొచ్చు. ఓకేనా? ఈ డివైస్ అయితే ఒకటి తీసుకొని ల్యాప్‌టాప్ కనుక పెట్టుకొని మీరు గనుక ఎవరికైనా థంబ్స్ కావాలన్నప్పుడు యూజ్ చేసుకున్నట్లయితే మీరు మంత్లీ ఎట్లా లేదన్నా ఈజీగా కూడా ఒక 10,000 అనుకోండి. తక్కువలో తక్కువ సెకండ్ ఇన్‌కమ్ కింద 10,000 పక్కా తీసుకోవచ్చు. సో, ఈ డివైస్ అనేది వన్ టైమ్ యూజ్. ఇప్పుడు నేను ఈ డివైస్ 2018లో తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ₹4000 నాకెప్పుడో వచ్చేసాయి ఆ అమౌంట్. సో, కానీ నాకు చాలా యూజ్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది పాతదయిపోయింది కాబట్టి బ్యాన్ అయిపోయింది. సో, మీకు కూడా ఎట్లైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి కూడా ఒక 4, 5 ఇయర్స్ దాకా ఈ డివైస్ పనిచేస్తుంది. ఇగో చూడండి ఒక్కొక్క దాని సైట్‌లో ఒక్కొక్క ప్రైసెస్ ఉన్నాయి. బట్ 3000 ఇప్పుడు నేను కూడా రీసెంట్‌గా ఆర్డర్ పెట్టుకున్నాను ఇదే డివైస్. ₹3200 అనేది నాకు అయితే వర్క్ అవుతుంది. సో, ఈ డివైస్ తీసుకొని హ్యాపీగా చూసారుగా సిటిజన్ సర్వీస్. ఈ వాహన సర్వీస్‌లోకెళ్ళి మీరు ఈ డివైస్ ద్వారా హ్యాపీగా థంబ్స్ ఏసుకోవచ్చు. ఆర్‌టీఏ అంటే ఫ్రీలాన్సర్ ఆర్‌టీఏ ఏజెంట్‌గా మీరు మారొచ్చు. ఇది మంచి సెకండ్ ఇన్‌కమ్‌గా ఉంటుంది. మీకు కూడా యూజ్ అవుతుంది. సో, దీంట్లో ఒక చిన్న స్వార్థం నాకు కూడా ఉందండి. ఎవరైనా ఇట్లా బెంగుళూరు గానీ, చెన్నై నాకు బాగా బెంగుళూరు ఎక్కువ అవసరం అవుతా ఉంటాయి. మన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసి ఒక్కళ్ళన్నా తీసుకొని ఎప్పుడైనా నాకు ఉపయోగపడకపోతారా? 3000 కాకుండా అట్‌లీస్ట్ 2000 కలా. సో, అలా ఖచ్చితంగా ఎవరైనా తీసుకొని యూజ్ అయితే గనుక నాకు కూడా మెసేజ్ చేయండి. ఎవరికైనా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. నేను క్లారిటీ ఇస్తా. ఎక్కడ కొనుక్కోవాలి? ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి? ఎంత చార్జెస్ ఉంటాయి? లేదా అంటే డివైస్ తీసుకున్నాక కొంతమందికి ప్రాసెస్ కొంచెం ఐడియా ఉండదు. ఎలా థంబ్స్ చేయాలి ఏంటి అని. ఇవి మీకు ఏ ఆర్‌టీఐ ఏజెంట్ దగ్గరికెళ్ళినా వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఎందుకంటే వాళ్ళకొచ్చే డబ్బులు పోగొట్టుకోలేరు కదా! సో, నేను చెప్తాను. ఏదైనా బిజీగా ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో 99% నేను మీకు చెప్తాను. నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో మరి మీకు యూజ్ అయిద్దో లేదో నాకైతే తెలీదు. యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ అయిందని మెసేజ్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో! 1 సెకండ్ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.